మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కాంబినేషన్ లో వాటూ చిత్రం రానున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ తో ఒక్కసారిగా అంచనాలు అమాంతం పెరిగాయి. ఇక ఈ టీజర్ లో ఎన్టీఆర్ లుక్, స్టైలింగ్ గురించి అందరూ మాట్లాడుకున్నారు. త్వరలోనే ఈ చిత్రం నుండి మొదటి పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తూ ఉన్నారు. ఎన్టీఆర్, హృతిక్ మధ్య వచ్చే సాంగ్ నాటు నాటు స్థాయిలో ఉంటుందని తెలుస్తోంది. ఈ పాట విడుదల అయ్యాక పాన్ ఇండియా స్థాయిలో రికార్డ్ క్రియేట్ చేయడం ఖాయం అని చిత్ర వర్గాలు చెబుతూ ఉన్నాయి. దాదాపు 1000 కోట్ల మందితో ఈ పాటని తీసినట్లు సమాచారం. ఇక వాటు కాస్ట్యూమ్ డిజైనర్ అనితా ష్రాఫ్ అడజానియా ఆసక్తికర విషయాలు చెప్పారు. దేశంలోనే అత్యుత్తమ స్టైలిష్ గా గౌరవించబడే అనితా ఈ మేరకు తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. వాటూలో మొదటిసారి ఎన్టీఆర్ తో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఆయనతో పనిచేయడం పూర్తిగా సంతోషాన్ని ఇచ్చింది. ఆయన సెట్స్ లోకి ఎంట్రీ ఇస్తే ఆ ఎనర్జీ అంతా అందరిలోకి వచ్చేసింది అంటుంది. ఆయనలో ఏదో తెలియని ఆకర్షణ శక్తి ఉందనిపిస్తోంది. తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఎంతో ఉల్లాసంగా ఉంచుతారు. ఆ పైన అతను పోషిస్తున్న పాత్రలో ఎన్నో రకాల లేయర్స్ ఉంటాయి. అందుకే ఎన్టీఆర్ కోసం చాలా లుక్స్ డిజైన్ చేశాం. ఆయన పాత్రలోని స్వభావాన్ని ప్రతిబింబించేలా కాస్ట్యూమ్ డిజైన్ చేశాం. ఒక లక్ష్యంతో, ఉద్దేశంతో పనిచేసే మానవ యంత్రంలా చూపించే ప్రయత్నం చేశామని తెలిపారు. ఆదిత్య చోప్రా నిర్మాణంలో అయాన్ ముఖర్జీ దర్శకత్వం వార్2 వస్తోంది. కియారా అద్వానీ ఈ చిత్రంలో ప్రధాన పాత్రను పోషించారు. ఆగస్టు 14న హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో వార్2 భారీ ఎత్తున విడుదల కానుంది. మరో 2 నెలల్లో ఈ చిత్రం విడుదల సందడి మొదలు కానుంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ కి సంబంధించిన వ్యవహారాలు అప్పుడే ఊపు అందుకున్నాయి. ఇక్కడ యశ్రాజ్ ఫిలిం సొంతంగానే వార్2ని విడుదల చేయాలని అనుకుంటూ ఉన్నారు. కానీ చివరి నిమిషంలో మనసు మార్చుకున్నారట. వార్2 సినిమాకి సంబంధించిన తెలుగు రాష్ట్రాల హక్కుల కోసం దాదాపు 120 కోట్లకి పైగానే యశ్రాజ్ ఫిలిమ్స్ కోట్ చేసింది. అయితే చాలా పక్కా ప్లాన్ తో ఆ సంస్థ అడుగులు వేస్తోంది. రజనీకాంత్, నాగార్జున, లోకేష్ కనకరాజ్ సినిమా కూలీ కూడా అదే సమయంలో వస్తూ ఉండడంతో సౌత్ ఇండియాలో వాటూకి పోటీ తప్పదు. అందుకే వాటూ చిత్ర యూనిట్ ముందుగా జాగ్రత్త పడుతుందని టాక్. డిస్ట్రిబ్యూటర్ విషయంలో వాటూ సరికొత్త ప్లాన్ తో వెళ్తున్నట్లు తెలుస్తోంది. నేరుగా ముంబై నుంచి థియేటర్ల యాజమానులతో వారు డీల్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అగ్రిమెంట్లు కూడా స్టార్ట్ చేసేశారట. కానీ ఉత్తరాంధ్ర ఏరియా మాత్రం నిర్మాత దిల్ రాజు సంస్థకి ఇచ్చారని తెలుస్తోంది. ఈ సినిమా కోసం అటు హృతిక్ రోషన్ అభిమానులు, ఇటు ఎన్టీఆర్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఈ సినిమా హిందీ డబ్ చిత్రం కావడంతో ఎన్టీఆర్ రెగ్యులర్ సినిమాలకి ఉండే క్రేజ్, హైప్ ఈ సినిమాకి కూడా ఉంది. ఈ చిత్రం 1000 కోట్లకు వసూలు చేస్తుందని భావిస్తూ ఉన్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా నొక్కండి.